ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరసాపురం మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనుమూరి బాపిరాజు స్పష్టం. తొమ్మిదిన పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు. రాష్ట్ర పెరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, CPOP త్రినాథ్, GGH అడ్మినిస్ట్రేషన్ అధికారి N శ్రీధర్, DM అండ్ HO డాక్టర్ J నరసింహనాయక్, ICDS PD శ్రీలక్ష్మి, DRDA PD G శ్రీనివాసరావు తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 441 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదు అయిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని అన్నారు. అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జీదారులు తమ యొక్క అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నరసాపురం మాజీ ఎంపీ, TTD బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి MM పళ్ళం రాజులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక సూర్య కళా మందిరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీలో కురు వృద్ధులైన నాయకులకు, కార్యకర్తలకు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు పర్యవేక్షణలో నగర అధ్యక్షుడు చెక్కా నోకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నరసాపురం మాజీ ఎంపీ, TTD బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి MM పళ్ళం రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ, ప్రజల సంక్షేమం పునాదులతో నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకమని వారు పేర్కొన్నారు. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను, కార్యకర్తలను సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే
గుర్తింపని, ఎన్ని పదవులు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండడమే గౌరవంగా భావిస్తామని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వారధి అని పేర్కొన్నారు. సీనియర్ కార్యకర్తలను సన్మాన కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, అనుభవం, ప్రజాసేవా దృక్పథం కలిగిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాంగ్రెస్ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామను ప్రభాకర్, కేవీఆర్ నాయుడు, మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కేవీఆర్ నాయుడు, సురేష్ కుమార్, కొత్తూరు శ్రీనివాస్, బాబీ, మురళీకృష్ణ, మార్టిన్ లూథర్, మట్టా శివప్రసాద్, పబ్బనేడి కృష్ణ, తాళూరి రాజు, సత్యనారాయణ, రాజు, శివగణేష్, సత్యలక్ష్మి, చిన్న తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పల్మరాజు గారు, సిటీ క్యాంప్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ విధేయతతోటి ఇంత సేవ చేసినటువంటి మహానుభావులు గుర్తించడం, వాళ్ళని గౌరవించడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి సంకల్పం రావటమే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి జిల్లా ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి మన పల్మరాజు గారు చెప్పడం నాకు ఆనందంగా ఉంది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు ఎప్పుడు ఒకటే చెబుతాను, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కంటే మించిన పదం నాకు లేదు అని. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సంతోషించేది, నేను మనసా వాచ ఈ శ్వాస ఉన్నంతకాలం తృప్తిపడేది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే. నాకు మిగతా ఎన్ని పదవులు చేసినా ఏం చేసినా అది అందులో భాగం అనుకుంటాను తప్ప నన్ను ఈ పార్టీలో సభ్యత్వంతో నాకు ఒక రకమైనటువంటి ఆనందం నాకు దక్కుతుంది. ఎందుకంటే మహానుభావులు ఎంతో త్యాగం చేసినటువంటి పార్టీ. వాళ్ళు ఏ పదవులు కావాలనుకోలేదు. ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని, మంత్రులు అవ్వాలని కోరుకున్న వ్యక్తులు కాదు. దేశం బాగుండాలి, వాక్ స్వాతంత్రం కావాలి అని తాపత్రపడి జీవితాలు త్యాగం చేసినటువంటి పార్టీలో, అటువంటి పార్టీలో సభ్యత్వం కంటే దాన్ని మించినటువంటి ఇంకోటి లేదు. ఏ పదం ఆశించకుండా పార్టీ పట్ల విధేయతగా చేసినటువంటి మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారు మాదేపల్లి చిట్టుబాబు గారు, అలాగే కాకినాడ పట్టణ అధ్యక్షులు మరి చక్కా నూకరాజు గారు, వారు తలంపుతో పెద్దలందరూ కూర్చుని మన కాంగ్రెస్కి 130 ఏళ్ళు పైన చరిత్ర ఉంది, దానికి మరి ఎంతోమంది మరి త్యాగం చేశారు. ఈవేళ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి ఎన్నో దశాబ్దాలుగా మరి సేవ చేసిన పెద్దలు ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించుకుంటే బాగుంటుందనే సదుద్దేశంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారు, పట్టణాధ్యక్షుల వారు వారి ఆదేశంతో అందరూ కూర్చున్నప్పుడు యునానిమస్గా అందరూ కూడా ఈ పెద్దల్ని గౌరవించడానికి సరైన వ్యక్తి పెద్దలు కనుమూరి బాపురాజు గారు ఉంటే బాగుంటుందనే కూడా తలంపు ఆ రోజు రావడం. అదేవిధంగా ఈవేళ మరి అందుబాటులో ఉన్న పెద్దలని అందరినీ కూడా ఇవాళ పిలిచి గౌరవించుకోవడానికి అవకాశం కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా మొదటి విడతగా చేసాం. ఇంకో విడత కానీ ఇంకా మిగతా పెద్దలందరినీ కూడా ఇంటికి వచ్చేసి మేము గౌరవించుకుంటామని మీకు చెప్పుకుంటూ, ఈవేళ మరి చాలా ఉత్సాహంగా జరిగింది. ఎంతోమంది కురువృద్ధులు వచ్చారు. మరి సుమారు 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోయే మరి గొల్లప్రోలు వాస్తవ్యులైన మరి పాము సూర్యరావు గారు కూడా రావడం జరిగింది. ఉత్సాహంగా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చారు. అయితే దానికి మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ప్రెజెన్స్తో దీవించినందుకు పెద్దలు కనుమూరి బాపురాజు గారు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఎర్స్ట్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నాయకులు అందరూ కూడా వచ్చినందుకు, ఈ సభను ఇంత దిగ్విజయంగా చేసినందుకు కూడా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఎటువంటి లోట్లుబాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాల నిర్వహణ, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ, పోలీస్, టూరిజం, మున్సిపాలిటీ, పాడా, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం
ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న హెలీప్యాడ్, పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, స్టాల్స్ ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఓబీసీ పాఠశాలలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, పాడా పీడీ ఏ శ్రీనివాసరావు, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ఆర్వీఎస్ రామచంద్రరావు, ఏఈఐఈ సి బాబురావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పెరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి తెలిపారు. కాకినాడలో గల పెరికి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం భరించి ఆ సొమ్మును విద్యుత్ సంస్థలకు చెల్లించిందని అన్నారు. జగన్ ఆక్వా రైతులకు యూనిట్కి 3.50 పైసలకు ఇస్తే కూటమి ప్రభుత్వం దానిని 1.50 పైసలకు తగ్గించిందని అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ప్రజలు వైసీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. డ్రాప్ ఆఫ్ అనే దాన్ని మరి విద్యుత్ అది ప్రజల మీద మోపాలని చెప్పి విద్యుత్ సంస్థ చెప్పినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారే మేమే ప్రభుత్వం భరిస్తుందని చెప్పి వేళ భారాన్ని ప్రజల మీద లేకుండా చేయడం కూడా జరిగింది. మరి 1999లో విద్యుత్ సంస్థ బోర్డు ఏర్పడిన దగ్గర నుంచి మరి 2019 సంవత్సరం వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో మరి విద్యుత్ మిగిలిన సంస్థగా మరి విద్యుత్ సంస్థను నిలబెడితే 5 సంవత్సరాల్లో మరి మన జగన్ గారు దాన్ని విచ్ఛిన్నం చేసి సర్వనాశనం చేసి వదిలారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్తుని ప్రజలకి తక్కువ రేటుకి అందించాలనే ఉద్దేశంతో విద్యుత్ సంస్కరణలు చేస్తూ ఈరోజు ఎనర్జీని మనందరికీ కూడా ఎనర్జీని అభివృద్ధి చేసే దిశగా మరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి విద్యుత్ ప్యానెల్స్, సోలార్ విద్యుత్ ప్యానెల్స్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీలకి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇచ్చిందో దానికి అదనంగా మన రాష్ట్రంలో మరో 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రజలు చెప్పేది ఏంటంటే పూర్తిగా ఈవేళ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాలను చూస్తూ ముఖ్యంగా విద్యా సంస్కరణలు చేసే విధానాన్ని చేపడుతూ మా లోకేష్ బాబు గారు కానీ అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా జగన్ అండ్ కో కానీ జగన్ యొక్క పార్టీ లీడర్స్ కానీ కార్యకర్తలకు కానీ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజా సంక్షేమ కార్యక్రమాలని మీరు గ్రహించి మాట్లాడాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మీరు చెయ్యని పనులు మేమే చేసుకుని చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్నగా మరి 4వ తారీఖున 5వ తారీఖున భోగాపురంలో మరి ఎయిర్పోర్టు ప్రారంభం జరిగింది. మొట్టమొదటిగా మరి ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా మేమే చేసాం, మేమే సంస్కరించాం, మేమే కట్టామని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా
సోషల్ మీడియాలో ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ ఏంటి, కనీసం ఏ వసతులు లేవు, ఎక్కడా లేని ఏదీ లేని ప్రతి చోట ఎయిర్పోర్ట్ అని మాట్లాడి దాని మీద ఉద్యమాన్ని చేపట్టిన జగన్ గారి వీడియోలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వం మీద బురద చల్లుదామని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పారు, మళ్ళీ చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల యొక్క అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రజల అండదండలు ఉన్నాయి, మా అందరి సహకారాలు ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుందని, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వాములుగా ముందుకు రావాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలో నూకలమ్మ గుడి నుంచి దూసర్లపూడి వారి వీధి వరకు విస్తృతంగా పర్యటించిన ఆయన పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. దూసర్లపూడి వారి వీధిలో డ్రైనేజీపై కల్వర్ట్ సరిగా లేకపోవడాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే దానిని సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రహదారులపై భవన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. అనంతరం రాజా ట్యాంక్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అక్కడ అల్పాహారం స్వయంగా రుచి చూసి ప్రజలను పలకరించారు. టిఫిన్ నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పర్యటన సందర్భంగా డివిజన్ నాయకులు బోరయ్య డివిజన్లో నెలకొన్న సమస్యలను వివరించిన వినతపత్రాన్ని కమిషనర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి నాయకులు అందించిన వినతిపత్రాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సుధాకర్, ఈఈ కనకారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక డ్రైన్ని మనం పరిశీలించడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే వర్షాకాలం వచ్చిన సమయంలో ఆ వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయ్యి దిగట్లేదు, అది కొంచెం అవుట్ స్పాస్ యూస్ అని చెప్పారు. అది రైనీ సీజన్ కాబట్టి వీ టేక్ కంటిన్యూషన్. రెండోది ఏంటంటే అలాగా మన దూసరపూడి రామరాజు గారి ఇంట ఆ వీధి రావడం జరిగింది. అక్కడ వీధిలో కూడా మనకి నీట్గా ఉంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న గార్బేజెస్ ఉన్నాయి. ఆ గార్బేజెస్ అన్ని కూడా తొలగించాల్సిందిగా మన టౌన్ సిటీ ప్లాన్ ఆఫీసర్స్ని మనం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈరోజు దానికి ఆనుకున్న ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న గార్బేజ్ ఏదైతే ఉందో రోడ్డు ప్రక్కన వేయటం జరిగింది. ఆ గార్బేజ్ని కూడా తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక మనం నిత్యము విజిట్ చేస్తున్న మన అన్నా క్యాంటీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో మనకి ఎగ్జాక్ట్ 7 o'clock ఇదంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. 7 o'clock నుంచి 9:30 వరకు కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళకి ఫుడ్ అది పెడతాం జరుగుతుంది. అక్కడ ఈరోజు మనకి పూరి ఇడ్లీ కూడా పెట్టడం జరిగింది. అది మీరే చూసారు. పీపుల్ ఫీల్స్ వెరీ మచ్ హ్యాపీ రిగార్డింగ్ ప్రొవైడింగ్ ఆఫ్ ది ఫుడ్ విత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది, అదేవిధంగా రుచిగా ఉందని వారు ఎక్స్ప్రెస్డ్ దేర్ సాటిస్ఫాక్షన్. అదేవిధంగా మనకి శానిటేషన్ ఎట్లాగుంది, అది చుట్టూరు అన్న క్యాంటీన్ చుట్టూరు కూడా శానిటేషన్ ఎలాగుంది, డ్రింకింగ్ వాటర్ ఎలాగుందో కూడా చెప్పింది. వారి మాటలు కూడా నీట్గా కలగడం, అదేవిధంగా చుట్టూరు వచ్చిన ఎవరైతే మనకి కస్టమర్స్ వస్తారో వారితో గౌరవంగా మాట్లాడుతున్నారు మన స్టాఫ్. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి కస్టమర్లే దేవుడు కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు మోర్ ఇంపార్టెంట్. కాబట్టి వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా జాగ్రత్తగా మాట్లాడి దగ్గరుండి వడ్డించవలసిందిగా వాళ్ళందరినీ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గత వైసీపీ పాలనలో ట్రూ ఆఫ్ చార్టర్స్ పేరు మీద విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని, నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సామాన్య ప్రజలను ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ అన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ₹1.50 మళ్ళీ అక్వా రైతులు తగ్గించి మరి అక్వా పరిశ్రమని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పరిశ్రమకి జగన్ పాలనలో ₹5.12 విద్యుత్ కొనుగోలు చేస్తుంటే మనం వచ్చిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి
రూ. 4.70 కొనుగోలు చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే మనం కొని విద్యుత్ ఏదైతే ఉందో కరెంటు దాన్ని తక్కువ ధరకు కొని వినియోగదారుడి మీద భారం పడకుండా మరి చూడడం జరుగుతుంది. అంతే కదా కాకుండా సోలార్ పవర్ను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగాను, బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నుంచి ఇంకో 20,000 అధికంగా ఇవ్వడం జరుగుతుంది. సోలార్ ప్యానెల్స్ వేసుకుంటే రూఫ్ మీద ఇంటికి పై రూఫ్ మీద సోలార్ ప్యానెల్స్ వేసుకోవడం వల్ల విద్యుత్ మరి ఉపయోగంలోకి వస్తుందని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగాను, బీసీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో విద్యుత్ చెప్తాను. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా అప్పిచెప్పి వెళ్ళడం జరిగింది. మరి దాని తర్వాత 2019-24లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భ్రష్టు పెట్టేసి అన్ని రకాలుగా వినియోగదారుల మీద బరువు మోపి వారందరినీ ఆర్థికంగా నష్టాల్లోకి ఎంటడమే కాకుండా ఎవరు కూడా సరైన నాణ్యమైన కరెంట్ అటు రైతులకు కానీ ఇటు డొమెస్టిక్ కరెంట్ కానీ ఇవ్వడం జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి వచ్చాక ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏదైతే ఉందో 4,498 కోట్ల భారం ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా వినియోగదారుకి ట్రూ డౌన్ అమలు ద్వారా 13 పైసలు యూనిట్కి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం జరిగిందని చెప్తే నలుగురు యువ మిత్రులు వ్యాపార రంగంలో రాణించాలనే ఆశయంతో ది ఉదయం కేఫ్ అనే హోటల్ను ప్రారంభించారని, దానిని అందరూ ప్రోత్సహించాలని సినీ నటుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు. వీరు కొద్ది రోజుల క్రితం భీమవరంలో ఉదయం కేఫ్ ప్రారంభించి తర్వాత కాకినాడలో సోమవారం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. సోమవారం సర్పవరం సెంటర్లో ది ఉదయం కేఫ్ హోటల్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ వంశీ, పవన్, వంశీ, హర్ష అనే నలుగురు మిత్రులు ఈ నూతన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని, అందువలన వీరిని ప్రోత్సహించాలని కళ్యాణ్ రామ్ సూచించారు. సరసమైన ధరల్లో నాణ్యతతో కూడిన ఆహారం ఈ ఉదయంలో లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, చుండ్రు సుహాసిని తదితరులు పాల్గొన్నారు. పెరిగాడు అండ్ ఈరోజు ఒక ప్రయోజకుడై ఇలాంటి కెఫే పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వంశీ, పవన్, వంశీ వీళ్ళందరూ కలిసి ద ఉదయం కెఫే అనే ఇలాంటి ఒక దగ్గర ఎఫ్ఎన్బిలోకి వచ్చి మన తెలుగు వంటకాలు, మన తెలుగు టిఫిన్స్ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ ఈ ఒక్క బ్రాంచే కాదు, భీమవరంలో పెట్టారు. త్వరలో దే వాంట్ ఎక్స్పాండెడ్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అలా వీళ్ళు అంచెలంచెలుగా ఎదగాలి, ఇలాంటి ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ అ వెరీ గ్రేట్ సక్సెస్. అండ్ మీరు అందరూ వచ్చి, నేను నిన్న రాత్రి టిఫిన్ టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగున్నాయి. సో మీరు కూడా వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చాలా ఆనందించిన విషయంగా నేను భావిస్తూ హర్షకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ తప్పకుండా దినదినాభివృద్ధి చెందుతూ బాగా పెరగాలి అని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సాధారణంగా యువత అనేటప్పటికీ 9 to 5 జాబ్ వరకే పరిమితం అవుతారు, ఎక్కడ మాకు ఉద్యోగం దొరుకుతుంది అని. అట్లా కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి అని, స్వయం కృషితోటి పైకి రావాలి అనేటువంటి భావనతోటి తను చేస్తున్నటువంటి ఈ కృషికి తను తన స్నేహితులు కలిసి ఈ ఉదయం కెఫేని ప్రారంభించడం జరిగింది. కనుక నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు కూడా వారికి తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇదే రకంగా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి ప్రార్థిస్తూ అందుకు నా బ్రాంచ్ ఓపెన్ చేశారు. లాస్ట్ 2 months బ్యాక్ విజయవాడలో ఓపెన్ చేశారు. కాకినాడలో ప్రారంభం అవుతుంది. సో అందరూ సపోర్ట్ కావాలి. బికాస్ దే యంగ్స్టర్స్, వాళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఇన్నోవేటివ్ విజన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి ఏ రోజు
భారతదేశాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అని ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం సరికాదని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ పేర్కొన్నారు. రావులపాలెంలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేయడంలో చోటు చేసుకున్న సంఘటన స్థలాన్ని రావులపాలెం కాపు సంఘం అధ్యక్షులు నందా వీర వెంకట సత్యనారాయణ, డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, ఆంధ్ర కాపు సద్భావన సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ మాట్లాడుతూ, దేశాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అని చరిత్ర చెబుతుందని, అటువంటి రాజు విగ్రహం పెట్టడంలో వివాదాలకు పోవడం సరికాదని, తక్షణం విగ్రహ ఏర్పాటుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్రెడ్డి ప్రకాష్, సిద్ధు నూకరాజు, సిద్ధు సన్యాసరావు, జంక్షన్ బాబ్జీ, కేశవరపు సత్యనారాయణ, సలాది వెంకటేశ్వరరావు, సాధనాల సత్యనారాయణ, సీతం శెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని పరిపాలించాడట ఆ నాయకుడు అని భావితరాలు తెలియటం కోసం మనం గాంధీ గారి విగ్రహం, నెహ్రూ గారి విగ్రహం కూడా పెట్టుకుంటా ఉన్నాం. దానికంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఆయన రాజు సుమారు 600 సంవత్సరాలు 550 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు వారు దేశాన్ని పరిపాలించిన నాయకుడు. ప్రభుత్వమే ఒప్పుకుని శ్రీకృష్ణదేవరాయలు అఫీషియల్గా వర్ధంతి జయంతి లాంటి కార్యక్రమాలు చేస్తా అనేక పుస్తకాల్లో కూడా వారి చరిత్ర కూడా రాయడం జరుగుతూ ఉంది. ఈరోజు అటువంటి నాయకుడిని నేను పెట్టొద్దు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొస్తాను, ఆంజనేయ స్వామి ఫోటో పట్టుకొస్తాను అంటే అక్కడ సెంటర్లో అయిన దగ్గర 2 మాటలు వచ్చాయి. 2 విషయాలు మీ ప్రజలు గమనించాలా. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడో అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతానో లేకపోతే యాక్సిడెంట్ అవుతుందని చెప్పినప్పుడు అంబేద్కర్ ఫోటో ఎందుకు పట్టుకొచ్చినట్టు, ఆంజనేయ స్వామి ఫోటో ఎందుకు పట్టుకొచ్చినట్టండి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా జగరెడ్డి గారు, మీ బృందం అంతా వచ్చి మంత్రిలో చూసి దీన్ని ఓపెన్ చేయించి ఇక్కడ కమిటీతో కలిసి శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయం. ఇది కాపు, తెలగ, బలిజ వంటి కులాలు ఆరాధ్యదైవంగా పూజించుతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పూజించే నాయకుడైన అటువంటి నాయకుడిని మీరు ఇక్కడ పెట్టకూడదంటాం, ఆపు చేయటం, దాదాగిరి చేయటం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆ నాయకుడు కనుక చక్కగా దాన్ని ఏదో 10 రోజులు ఆగమన్నారంటే 10 రోజుల తర్వాత అందరూ కలిసి మనంతా కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి దండేసి ఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. జరిగే వార్తలకు స్వాగతం. PGRS కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో యాదావిధిగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ, అదనపు కమిషనర్ KT సుధాకర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 30 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు ఇన్ఛార్జ్ కమిషనర్ సూచించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 6 పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ K. శ్రీనివాస్, SC వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, TPRO శైలజ, మేనేజర్ సీతారాం, ఈఈలు కనకరావు, మాచిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించింది ఇవాళ మనకి యాక్చువల్గా 36 గ్రీవెన్స్ రావడం జరిగిందండి. దానికి సంబంధించి మనకి
డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాం కూడా పెడుతుందండి. డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాంలో కూడా మనకి ఒక 6 దరఖాస్తులు రావడం జరిగింది. అంటే ఒక డీసీబీకి సంబంధించిన 2 వచ్చినవి, అట్లాగే ఎంహెచ్ఓకి సంబంధించిన ఒకటి వచ్చింది, అట్లాగే అకౌంట్ సంబంధించి ఒకటి వచ్చింది, ఎస్సీకి సంబంధించిన ఒకటి వచ్చింది. మన డయల్ యువర్ కమిషనర్స్లో గ్రీవెన్స్ సంబంధించింది ఇవాళ పీజీఆర్ఎస్లో టీపీఆర్కి సంబంధించింది 16 దరఖాస్తులు రావడం జరిగింది. అవి కూడా మనం పరిశీలించాం. కొంతమంది ఇది ఇంకా అవుట్ సైడ్స్కి పెన్షన్స్ కూడా రావడం జరిగింది. అంటే అంతా కూడా ఎలిజిబులే. అది మనకి వారికి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగంటే మరి వారికి ప్రభుత్వం ఇంకా కొత్తగా పెన్షన్ మంజూరు చేయడానికి, రేషన్ మంజూరు చేయడానికి ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినట్టు కూడా వారికి ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారంగా మంజూరు చేయడం పడుతుందనే విధంగా వాళ్ళకి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అడ్మిషన్ సంబంధించి కూడా ఒకటి వచ్చింది, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అంటే ఇది ప్రతి సోమవారం కూడా మనం పీజీఆర్ఎస్ తీసుకుంటాము. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి ఎవరైనా వచ్చినట్లయితే వారి దరఖాస్తులు కూడా తీసుకుంటాం. ఇది మండే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఇక్కడ స్పెషల్గా పెడుతున్నాము. అదే కాకుండా ఏ రోజు వచ్చినా కూడా యూ కెన్ కన్సిడర్ సార్, మనం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించకుండా కోరుచున్నాం. కాకినాడ రూరల్ మండల ప్రధాన కేంద్రమైన రమణీపేట పరిధిలోని గైగలపాడులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని స్థానికులు ఏకతాటిపై నడుంబిగించారు. ఈ మేరకు పాత గైగలపాడులోని సాయిబాబా మందిరం వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. ఈ మేరకు పాత గైగలపాడులోని సాయిబాబా మందిరం వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు, కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మీమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కాసారావు కుటుంబ సభ్యుల తీరును స్థానికులు తీవ్రంగా తప్పుపట్టారు. పంచాయతీ సామాజిక స్థలాల్లో బాబా ఆలయంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ వేయడం అనవసరమని విమర్శించారు. అలాగే ఆయన పోరంబోకు భూములను అమ్మిన విషయాన్ని కూడా స్థానికులు ప్రస్తావించారు. పార్టీలకు అతీతంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు 5 లక్షల రూపాయల విరాళాలు ప్రకటించడం విశేషం. పనులను త్వరితగతిన ప్రారంభించి ఉగాది నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాళ్లు ఉన్నట్లే పాత గైగలపాడులో కూడా ఈ నిర్మాణం పూర్తవ్వాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేకా లక్ష్మణమూర్తికి అందరూ అండగా నిలవడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అల్లూరు సత్యనారాయణ మూర్తి మాస్టర్, గుబ్బల అప్పారావు, పాలక శ్రీనివాస్, వేణు, పాలక అప్పారావు, గంజా సత్యబాబు, పాలక నరసింహమూర్తి, గుబ్బల విజయ్, కోడి సీతారాం, పాలక సతీష్, పాలక రామ్మోహన్ రావు, శ్యామ్, మహేష్, మురళి, నాగరాజు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రాకుండా గ్రామం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ బీసీ కమ్యూనిటీలు పూర్తి చేసుకుందామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం మొత్తం 6,500 ఓట్లు ఉన్న గైగులపాడు ప్రాంతం అందరూ కూడా ఇవాళ చాలామంది వచ్చారు. వారందరూ కూడా వచ్చి ముందుగా సంతకాలు పెట్టి ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు. వారందరికీ గ్రామం తరఫున మేము పెద్దలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము సంఘటితమై ఒక చైతన్యవంత శక్తిగా మేము అందరం మారాం. తప్పకుండా కూడా ధ్యాన మందిరం అభివృద్ధి చేసుకుందాం. అలాగే ఈ కమ్యూనిటీ హాల్ కూడా తొందరలో పూర్తి చేసుకుందామని సంకల్పం వచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు ఈ గంటలోనే 2,50,000 రూపాయల చందాలు ఇక్కడికి రావడం వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ పాత గైకులపాడు ప్రాంతం బీసీ కమిటీలు పూర్తి చేయడానికి, ఈ గుడి నిర్మాణం అభివృద్ధి చేయడానికి అందరం కూడా వెళ్ళి రాజకీయ నాయకులు కలుస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చుకుంటాం. అదేవిధంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కూడా కలిసాం. వారు కూడా సహకరిస్తూ అంటున్నారు. త్వరలో మేమందరం కూడా ఈ కమిటీలు పూర్తి చేస్తామని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎన్నికల ముందే కాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా నాయకులు సమస్యలను స్వయంగా వచ్చి చూసి వెంటనే నిధులు విడుదల చేసి వాటిని పరిష్కరించేస్తామని హామీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డూరం, బాధాకరమని సిపిఎం సిపిఐ నాయకులు కోనేటి రాజు, సాకా రామకృష్ణ అన్నారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో గల పాడా కార్యాలయంలో పాడాపీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పట్టణంలోని 29వ వార్డులో రోడ్డు సమస్యపైన సిపిఎం జిల్లా నాయకుడు కోనేటి రాజు ఫిర్యాదు చేశారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా నిలిపివేయడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ ఫిర్యాదు అందించారు. అలాగే పిఠాపురం పట్టణం గోర్సర్ రోడ్డు నిర్మాణం చేపడతామని కొన్ని నెలల క్రితం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రయాణికుల ఇక్కట్లు తొలగించాలని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు
పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ప్రాధాన్యత పరంగా పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని పాడాపీడి శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో హాజరయ్యారు. అయ్యా మరి మీరే కదా వచ్చారు, ఎంపీ గారు కూడా మీరు ఉన్నారు, అయిపోయిందని చెప్పారు. ఏమైపోయిందండి ఇంతవరకు కూడా ఆ రోడ్డుకి దిక్కు చూడడం లేదని అడిగితే మేము ఇదిగో కాంట్రాక్ట్లు ఎవరో రావట్లేదు, కాంట్రాక్ట్లు వస్తే చేస్తామని ఆమె మాట చెప్తున్నట్టు తప్ప అది మాత్రం ఇప్పటికీ కూడా ఆచరణలో జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కమిషనర్స్కి కలిస్తే వారు ఏమన్నారంటే నేను రేపు అక్కడికి వచ్చి పరిశీలించి దాని సంగతి ఏంటో చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీగా ఉండిపోకుండా అది నిలబెట్టుకొని ఈ కొన్ని నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్. ఈ ఇల్లులు విషయం దృష్టి పెట్టి తక్షణమే బిల్లులు చెల్లించాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, గోర్స రోడ్డు గత ఏప్రిల్ నెలలో నిర్మాణం చేపడతానన్నారు. అది పూర్తిగా శిథిలావస్థలో చేరుకుని ఉంది. ఇప్పటి వరకు కూడా వేస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప నిధులు వచ్చాయని చెప్తున్నారు తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. అక్కడ రోడ్డు అంటే ప్రయాణించే 7 కాలంలో నాగంపేట, ఆనందనగరం, కొమరగిరి దాకా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నిధులు విడుదల అయ్యాయి కాబట్టి తక్షణమే రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, భద్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగపరచుకోవాలని విశ్రాంత న్యాయమూర్తి కమ్మెల కోదండపాణి పేర్కొన్నారు. స్థానిక రైల్వే పెన్షనర్స్ భవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ చట్టం అనుసరించి నివాసం, వైద్యం, భద్రత వంటి సదుపాయాలను బెడ్ల నుంచి లేదా పెంచుకున్న వారి నుంచి పొందే హక్కు ఉందని అన్నారు. ఒకవేళ మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలే తల్లిదండ్రులను చట్ట ప్రకారం పోషించాలని అన్నారు. ఇంట్లో పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధిస్తే వారిని బయటకు పంపే హక్కు కూడా ఉందని కోదండపాణి తెలిపారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు దాటిన రైల్వే విశ్రాంతి ఉద్యోగులు ఎన్వి రమణరావు, డి రాఘవరాజు, పి అప్పారావులను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుధరా సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడపాల రత్నప్రసాద్, గౌరవ అధ్యక్షులు ఎస్వి గోపాల్ నర్సరాజు, కెవి రమణారావు, ఎస్వి రమణమూర్తి, చింతపల్లి సుబ్బారావు, కె శ్రీరామరాజు, ఎంవివి వీరభద్రస్వామి, ప్రసాద్ నాయుడు, యనమల రామం, డాక్టర్ దాసరి శ్రీధర్, విఎల్ సూర్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, జి చల్లారావు, కె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సభ్యుడికి కూడా ఇటు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిన వీళ్ళందరికీ, ఆఫీస్ బేరర్స్కి, అలాగే మన రైల్వేలో ఆఫీస్ బేరర్స్కి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్లో చేసాం ఎన్వి రమణరావు గారు, ఆయన చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ చేశారు ఇక్కడే కాకినాడ టౌన్ పోర్టు కూడా. మహామేధావి, చాలా గ్రీవెన్సెస్ క్రియేట్ చేయడం జరిగింది. లాస్ట్ 10 years దగ్గర నుంచి కూడా ఏ గ్రీవెన్సెస్ వచ్చినా సరే జాగ్రత్తగా చేసేవారు. మంచి పేరు సంపాదించుకున్నారు. 80 సంవత్సరాలు నిండినటం వల్ల మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా టప్పటితో వారిని ప్రభుత్వాన్ని కోరాలనే భావంతో చర్చించడానికి ఒక ఎజెండా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ అందరూ కూడా ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అందులో కూడా సాధబాధకాలు చాలా ఉంటాయి. అంటే ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం, కొంతమంది చేయకుండా ఎక్కడో చోట గుళ్ళోనే ఎక్కడ పెట్టి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కొంతమంది ఆ వృద్ధా పెన్షన్లో కూడా కొంతమంది సక్రమంగా పంపిణీ చేయకుండా వాటిని దుర్వినియోగం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మన సంఘాలను కూడా ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యం చేయాల్సి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చర్చించడం కోసం ఈ ఎజెండాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి రివర్స్ మార్టిగేజ్ అంటే సీనియర్ సిటిజన్స్ ఉన్న రివర్స్ మార్టిగేజ్ చట్టంపై కూడా ఒకసారి మన సభ్యులందరూ కూడా చర్చించి ఏమైనా సమస్యలు వాటి కూడా బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలనేసి చర్చించినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చర్చించ జరుగుతుంది. మీ అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెంబర్స్కి సన్మానం చేయడం చాలా ఆనందకరం. అందులో మా ఎన్వి రమణరావు గారు, ఆయన ఈ మా రైల్వే పెన్షన్ అసోసియేషన్కి మూలస్తంభం లాంటి వారు. ఆయన ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఫైనాన్షియల్గా
బాగా ఆర్థికంగా స్థిరపరిచారు దీన్ని. దాన్ని మేమందరం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా రాఘవరాజు గారు కూడా స్టేషన్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. వారు కూడా ఈ మొదటి నుంచి ఉన్న ఆర్గనైజేషన్లో మూలస్తంభంగా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మా అప్పారావు గారు రెగ్యులర్గా వచ్చి ఇచ్చేసి సైలెంట్గా పనిచేసుకునే వ్యక్తి. ఆయన తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 18 సంవత్సరాల్లో పిల్లలకి అందరికీ కూడా ఏ కార్డు అవసరం లేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు, అదేవిధంగా ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ సమాచారాన్ని ఎవరికైనా మనం తెలియజేస్తే మన ద్వారా ఇంకొక పిల్లవాళ్ళు అందరూ వచ్చి అంధత్వం నుంచి వాళ్ళు బయటపడతారు. సో ఏంటంటే ఈ సమాచారాన్ని మేము పాంప్లెట్ ఇస్తామండి, అందరికీ కూడా తెలియజేయండి. అదేవిధంగా మన అందరికీ కూడా ఎంప్లాయీస్ హెల్త్ కార్డు EHS ద్వారా మనకి ఎటువంటి ఫీజు లేకుండా అక్కడ కూడా కంటి ఆపరేషన్ చేస్తున్నామండి. మీరు అందరూ కూడా EHS కార్డు కలిగినటువంటి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోండి. అదేవిధంగా మన దగ్గర రెటీనా, కార్నియా, గ్లోకోమా, పెడియాట్రిక్ డాక్టర్ అవినాష్ గారు, డాక్టర్ వెంకట బిందు, డాక్టర్ హేమబిందు మేడం, డాక్టర్ శర్మిలి గారు వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారండి. కాకినాడలో ప్రత్యేకంగా అన్ని రకాల స్పెషలిస్ట్ కలిగిన కంటికి సంబంధించిన ఏకైక హాస్పిటల్ కూడా మన శ్రీకరణ కంటి హాస్పిటల్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. మాకు ఏ అవసరం ఉన్నా సరే కంటికి సంబంధించి మన సత్యనారాయణ గారికి చెప్పండి. పొద్దురాజు సత్యనారాయణ గారు మాకు ఎప్పుడూ కూడా ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన ద్వారా మేము ఎవరిని పంపించినా సరే దగ్గర నుంచి చూసుకొని ట్రీట్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా మా శ్రీకరణ కంటి హాస్పిటల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజల అభిరుచులు, ఆకాంక్షల మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ పేర్కొన్నారు. సామలకోడు మండలం పనసపాడు గ్రామంలో వికసిత్ భారత్ రామ్జీ గ్రామసభ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో శానిటేషన్, వీధి లైట్లు, వాటర్ సప్లై గురించి ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలని ప్రజలను అడిగారు. అలాగే ఉపాధి కూలీలకు సెంట్రల్ గవర్నమెంట్ వారి పనిదినాలు 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ప్రవేశపెట్టిన కొత్త పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం. మన ఊర్లో ఎక్కువ వర్కులు లేక మన ఊర్లో పనిదినాలు సరిపోవడం లేదు. కావాలంటే మన పక్క ఊర్లో వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నారు. అది కూడా మా ఇప్పుడు ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా కూడా చెప్పాం. వర్కులు ఎక్కువ వచ్చేలాగా మా గ్రామాలు కూడా ఎక్కువ పనులు ఉండేలాగా కూడా చేయాలని చెప్పాం. అదేవిధంగా రెండో కార్యక్రమం ఏంటంటే మన పంచాయతీ కార్యక్రమం. పంచాయతీలో ఏదైనా సరే ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్లో కానీ చెత్త అన్నది, డ్రింకింగ్ వాటర్ ఒకటి, కరెంటు, లైట్లు సదుపాయాలు ఒకటి ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించిన వచ్చినా సరే మన సెక్రటరీ గారు చెప్పినట్టు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్ని కూడా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా సేపల మీద ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో జనాలకి, వాళ్ళ పని పాపం బయట నుంచి వచ్చేస్తున్నారు. మన ఊర్లో ఎవరు లేరు. వాళ్ళు చేసే పని కూడా మనం గౌరవించి వాళ్ళని కూడా ఒక మనుషుల్లో చేసి మనం వాళ్ళతో అందంగా వర్క్ చేయించుకున్నాం. లయన్స్ క్లబ్ డివిజన్ సెక్రటరీ శ్రీవాణి తన మనవడు రుద్విక్ 2వ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపాల్ రాజు కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేట అలబార్ ట్రస్ట్ కార్యాలయంలో యశ్విన్ రుద్విక్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ డివిజన్ కార్యదర్శి శ్రీవాణి తన మనవడు రుద్విక్ 2వ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. శీతాకాలంలో దుప్పట్లు వృద్ధులకు ఎంతో ఉపయుక్తమని అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ డివిజన్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు, ప్రస్తుతం ఉన్న బ్యాచ్ ఈ నెలాఖరుతో పూర్తవుతుందని, ఫిబ్రవరి 1 నుంచి కొత్త బ్యాచ్ రానున్నట్లు తెలిపారు. ఈ నెల 9న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లైన్ MVSL ప్రసూన, అడబాల రత్నప్రసాద్, బుధరాజ్ సత్యనారాయణరాజు, ఓం నమశివాయ, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. అది అనేక సేవలు చేస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పగలదు. అందులో భాగంగా కాకినాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజన్ సభ్యులు వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి నెల వస్తుంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని పర్టికులర్గా లేడీస్ వీళ్ళు ఎండనక వానానికి వచ్చి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో భాగంగా ఈరోజు విజన్ క్లబ్ యొక్క సెక్రటరీ శ్రీవాణి గారి యొక్క మనవడు యశ్విన్ రుత్విక్ 2 పుట్టినరోజు జరుపుకుని 3వ పుట్టినరోజు అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ రోజు బాగా చలికాలం కాబట్టి మనకు చలి కూడా ఎక్కువగా ఉంది. ఈ టైంలో వాళ్ళందరికీ మంచి దుప్పట్లు
స్పెషల్గా ఏరి కోరి తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంచిపెట్టాం. దాంతోపాటు వాళ్ళకి ఆహారం కూడా సప్లై చేయడం జరిగింది ఈరోజు. అందువల్ల ఇది మనం ఏంటంటే అందరూ తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. పుట్టినరోజులు ఆర్భాటంగా చేసి లక్షలు ఖర్చు పెట్టి అక్కర్లేని వాళ్ళకి పెట్టే కంటే ఇలాంటి లబ్ధిదారులకి అవసరమైన వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇస్తే ఆ దేవుడు చల్లగా కాపాడతాడు, వారి కుటుంబం ఆరోగ్యాలతో ఉంటుంది. ఈ సేవా కార్యక్రమం అందరూ కూడా మన కాకినాడ ప్రజలు అలవాటు చేసుకోవాలని మనసా వాచ కరుణ కోరుకున్నాను. అలాగే ఈరోజు మా సెక్రటరీ శ్రీవాణి గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా యశ్విన్ రుత్విక్ సెకండ్ బర్త్డే సందర్భంగా ఆవిడ ఈరోజు ఫీడ్ ద హంగర్ ప్రోగ్రామ్ ప్లస్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆవిడ తరఫున మేము వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇలాగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ప్లస్ అందరికీ ఇలాగా మేము హెల్ప్ చేయగలుగుతున్నాం అంటే మా లేడీస్ చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాము. తర్వాత ఇక్కడ ఇదే కాకుండా మేము మా టైలరింగ్ సెంటర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ 6 monthsకి ఒక బ్యాచ్ నేర్చుకుని బయటకు వెళ్తూ ఉంటారండి. వాళ్ళు మహిళలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పారు స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఇది చాలా ఉపయోగంగా ఉందండి, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం, మేము సంపాదించుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని అందరూ అవసరం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ టైలరింగ్ సెంటర్లో మేము సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల 9వ తారీఖున. సో దానిలో ముగ్గుల పోటీలు, వివిధ రకాల పోటీలు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలు ధనుర్మాస సంగీత నాటక నృత్యోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి కార్యక్రమంగా కెనరా బ్యాంక్ ఉద్యోగి పాలమంగ ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులతో కోలాటం కార్యక్రమం, రెండవ కార్యక్రమంగా ఎం విజయకుమారి ఆధ్వర్యంలో నాగసుధా సంస్థ ఆధ్వర్యంలో సంగీత కచేరీ కార్యక్రమం, మూడో కార్యక్రమంగా శ్రీ లయ నృత్య నికేతన్ నాట్యాచార్యులు శ్రీను ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులతో నృత్య కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన సంగీత నృత్య కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే సత్కళ వాహిని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతున్నాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పాలమంగ గారు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో 30 మంది కోలాట నృత్య కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ కార్యక్రమంగా ఎం విజయకుమారి గారు నాగసుధ అనే ఒక సంగీత సంస్థ నిర్వాహకురాలు, అమెరికా మరి కాకినాడలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి మాస కార్యక్రమాన్ని నిర్వహించే వారి నాగసుధ ఆధ్వర్యంలో చక్కటి కళాకారులు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రెండవ కార్యక్రమంగా మూడవ కార్యక్రమం శ్రీ లయ నృత్య నికేతన్ కొత్త విద్యా సంస్థని ఈరోజు శ్రీ గారు దాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా వేదిక మీద 30 మంది నాట్య కళామణిని తీసుకొచ్చి నాట్యం ఆడించున్నారు తెలియజేసుకుంటున్నాము. అలాగే 6వ తారీఖున 56వ వార్షికోత్సవ వేడుకలు సత్కళ అర్థంలో 50 మంది కళాకారుల చేత నిర్వహించబడతాయి. జనవరి 14 వరకు జరిగే కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈరోజు కార్యక్రమంలో కాకినాడ రూరల్ తోరంగి డిఆర్డీఏ క్లస్టర్ కోఆర్డినేటర్ను సస్పెండింగ్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఎందుకు సస్పెండ్ చేసావు? సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసావు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసి ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసావు కాబట్టి నీలో మానిటరింగ్ తప్పు ఉంది, నీలో తప్పు ఉంది కాబట్టి 97 లక్షలకి నువ్వు అన్నోన్ పర్సన్గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి సస్పెండ్ చేశాడు. మళ్ళీ వెంటనే ఎందుకు నువ్వు డిసెంబర్ 8వ తారీఖున జాయిన్ చేసుకున్నావు అంటే ఇందులో కూడా లంచాలు లక్షల్లో చేతులు మారినాయా? అందుకు జాయిన్ చేసుకున్నారా? అందుచేత మేము అడుగుతున్నాం, డౌట్ వస్తుంది మాకు. పీడీ గారు ఇమీడియట్గా ఎందుకు ఇంతలా చేశారు? మాట్లాడితే చాలాసార్లు సందర్భాల్లో కలిసినప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి యానిమేటర్లు అందరూ దొంగలు అని చెప్పేసి నాతో చెప్పాడు ఆయన. అది నేను ఖండిస్తాను. నీలాంటి ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు మేము ఎంతోమందిని చూసాం, మీలాంటి ఆఫీసర్లని. అంచేత ఈ విధంగా ట్రీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. అంచేత మీరు మీ వ్యవహారం మీద మాకు అనుమానం వచ్చి ఇవాళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాలి. 97 లక్షల రూపాయలు
మీద మానిటరింగ్ లేదని ఏ విధంగా మీరైతే సస్పెండ్ చేశారో వెంటనే సస్పెన్షన్ ఎలా రీవోక్ చేశారో కూడా మాకు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే డిఆర్డీఏ పీడీ గంజి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. అలాగే సిసి సత్యనారాయణ గారు ఎవరైనా ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోమని ఇవాళ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కూటమి ప్రభుత్వంలో తప్పుకు అవకాశం ఉండదు. అధికారి మీద అయినా సరే మేము కంపల్సరీగా ప్రశ్నించి మీరు ప్రభుత్వ నోటీసులు తీసుకెళ్తాం. ఈ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో మీరు చెయ్యకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిఫర్ చేయడానికి, ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి కూడా నేను వెనకాడను. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు కలెక్టర్ గారికి రిఫర్ చేశారు. కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఆన్లైన్ లేదని అంటున్నారు. అదేంటో చూస్తాను నేను. కలెక్టర్ గారు టేబుల్ మీదకి వెళ్ళాలి. అది జరగకపోతే మళ్ళీ నేను వచ్చే వారం మళ్ళీ కంప్లైంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరసాపురం మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనుమూరి బాపిరాజు స్పష్టం. తొమ్మిదిన పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు. రాష్ట్ర పెరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి వెల్లడి. ఇవే ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.